స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఎం రామకృష్ణ, ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. బిల్లింగ్ సంక్షేమ రంగం సంబంధించినటువంటి బోర్డు అమలు కోసం ఈ నెల 19వ తారీఖున ధర్నా చౌక్లో రాష్ట్ర వ్యాప్త ధర్నాను నిర్వహించాలని భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు, ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రేపు ధర్నాలో కార్మికులందరూ కూడా పాల్గొని సంక్షేమ బోర్డు అమలుకి కృషి చేయాలని చెప్పేసి ఐఎఫ్టియుగా పిలుపునిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు 176 రకాల హామీలను ఇచ్చింది. దాంట్లో ప్రధానంగా సూపర్ 6 అనేటువంటిది ప్రకటించింది. ఈ సూపర్ 6 అమలు జరుపుతారని చెప్పేసి గత ప్రభుత్వం కంటే మెరుగైన సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా, భవన నిర్మాణ కార్మికులు కూడా ఓట్లేసి అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఈ సూపర్ 6 పథకంలో భాగంగా భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని, అట్లాగే ఆ భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో కార్మికులు జమ చేసినటువంటి 3,000 కోట్ల రూపాయలు తిరిగి బోర్డులో జమ చేసి కార్మికులు మరణించిన లేదా కార్మికుల కుటుంబాలకి విద్యా, వైద్యంకు సంబంధించినటువంటి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రకటించి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం సంవత్సరన్నర కాలం అవుతున్నప్పటికీ కూడా ఈ రోజుకి సంక్షేమ బోర్డుకు సంబంధించినటువంటి విషయాల పట్ల ఒక సమీక్ష కానీ, మరణించినటువంటి కార్మికులకి ఎక్స్గ్రేషియా కానీ, అలాగే కార్మికుల కుటుంబాలను ఆదుకోవడం కానీ ఏ ఒక్క అంశం కూడా కార్మిక శాఖ ఒక రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో దాదాపుగా 1 కోటికి పైగా భవన నిర్మాణ రంగంలో ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే భవన నిర్మాణ రంగం అతిపెద్ద పరిశ్రమగా ఉన్నటువంటిది మనందరికీ తెలిసిందే. ఈ సంక్షేమ బోర్డు 1996లో ఏర్పడితే ఆంధ్ర రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో 2007లో ఈ సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆనాటి నుంచి నేటి వరకు సంక్షేమ బోర్డులో కార్మికులు కార్డు జమ చేసుకుంటూ వాళ్ళు డబ్బులు కడుతూ ప్రభుత్వం సెపరేట్గా బడ్జెట్ దీనికి కేటాయించవలసినటువంటి అవసరం లేదు. కార్మికులే తమ డబ్బుల్ని బోర్డులో జమ చేసుకుంటూ ఉన్నారు. అట్లాగే ఏ కన్స్ట్రక్షన్ జరిగినా కానీ 1% సెస్ అనేటువంటిది బోర్డులో జమ అవుతుంది. ఇప్పుడు అమరావతిలో కొన్ని వేల కోట్ల రూపాయల నిర్మాణం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ వేల కోట్ల రూపాయలు ఏదైతే ఉన్నాయో దాని నుంచి 1% సెస్ తీసుకున్నా కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ బోర్డులో కార్డు జమ చేసుకున్నటువంటి వాళ్ళకి, మరణించినటువంటి వాళ్ళకి, అలాగే ఓల్డ్ ఏజ్గా ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా పెన్షన్ అనేటువంటిది, ఈఎస్పిఎఫ్ అనేటువంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయొచ్చు. కానీ ఏర్పాటు చేయకుండా కార్మికులు జమ చేసుకున్నటువంటి డబ్బుల్ని తిరిగి ఇతర కార్యక్రమాలకి మళ్ళిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అన్ని అంశాల మీద కూడా రేపు 19వ తారీఖున కార్మికులంతా కూడా గలమెప్పబోతూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి సంక్షేమ బోర్డుని అమలు చేయండి, సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి పథకాలన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జి హరికృష్ణారెడ్డి, ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యుడిని. ఈ రోజున భవన నిర్మాణ రంగంలో కార్మికులకు భద్రత లేకుండా పోయింది. 2007 మే 1వ తారీఖు నాడు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ప్రకటించింది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం. అక్కడి నుంచి దాదాపుగా ఒక 12 ఏళ్ల పర్యాయం మాత్రం కార్మికులకి చచ్చిపోతే తప్ప బతికుండగా మాత్రం అనుభవించే ఫలాలైతే, సంక్షేమ పథకాలు అయితే దాంట్లో నుంచి అమలు చేయలేదు. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ బోర్డుని నవరత్నాల శాఖ అడ్డం పెట్టి సంక్షేమ బోర్డుని నిలుపుదల చేసింది. అప్పటి నుంచి భవన నిర్మాణ కార్మికులు కనపడ్డ ప్రతి ఎమ్మెల్యేకి కానీ, ప్రతి ఎంపీకి కానీ, ప్రతి మినిస్టర్కి కానీ కూడా ఎంత పత్రాలు ఇచ్చిన సందర్భాల్లో ఏ ఒక్కరు కూడా భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి మాత్రం పట్టించుకునే పరిస్థితి అయితే లేదు.
కానీ రాష్ట్రాభివృద్ధిలో మాత్రం కీలక పాత్ర పోషిస్తున్న భవన నిర్మాణ కార్మికులు ఈ రోజున మేము చెప్పేది కాదు, రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది 35 లక్షల కుటుంబాలు భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 36 రకాల వృత్తుల్లో పనిచేస్తూ ఉన్నారు. వీరంతా కూడా ఏ ప్రభుత్వాన్నైనా కోల్దోయటానికైనా నిలబెట్టడానికైనా సరే భవన నిర్మాణ కార్మికులు పనిచేస్తారనేది కూడా రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం మేము ఆల్రెడీ కార్మిక సంక్షేమ ప్రభుత్వం మాది, మేము అధికారంలోకి వస్తే భవన నిర్మాణ కార్మికులకు ఇసుక ఉచితంగా ఇస్తాము, అట్లాగే సంక్షేమ బోర్డుని పునరుద్ధరిస్తామని చెప్పి ఇప్పుడు కూటమి ప్రభుత్వంతో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు అప్పటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వైజాగ్లో భవన నిర్మాణ కార్మికుల మీద జాలి కలిగి భవన నిర్మాణ కార్మికులను ఎంటేసుకొని ఇసుక మీద పాదయాత్ర చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. అదే సందర్భంలోనే ₹1 కోటి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకి విరాళం ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటి వరకు కూడా భవన నిర్మాణ కార్మికులు ఊసే ఎత్తన పరిస్థితి. ప్రజా దర్బారు పెట్టారని చెప్పి ప్రజా దర్బారు కాడికి 5-6 సార్లు వెళ్తే అక్కడ కనీసం స్పందించే నాదులే కరువయ్యారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గరికి వచ్చి మీ బాధలు చెప్పుకోమన్నారు. అక్కడికి వెళ్ళి 2 సార్లు ఇంతపత్రం ఇచ్చినా కూడా ఇంతవరకు భవన నిర్మాణ కార్మికుల సమస్యల గురించి మాట్లాడేవాళ్ళు కనపడలేదు మాకు. అట్లాగే జనసేన పార్టీ కార్యాలయంలో మంగళగిరిలో వింతపత్రం ఇవ్వమన్నారు, అక్కడ కూడా వింతపత్రం ఇచ్చాము, అక్కడ కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. అట్లాగే కార్మిక శాఖ మంత్రి అయిన తర్వాత మంత్రి గారికి 2 సార్లు వింతపత్రం ఇచ్చాము, ఎవరో కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. మేము కోరుకునేదల్లా ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ తరఫున భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలి. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో ఏవైతే గతంలో సంక్షేమ పథకాలు అమలైనాయో అవన్నీ కూడా అమలు చేస్తా ప్రస్తుతం భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఎవరైనా ప్రమాదవశాత్తు మృతి చెందితే ఆ కార్మికుడు సంక్షేమ బోర్డులో ఉన్నా లేకపోయినా ₹10 లక్షల సంక్షేమ బోర్డుని ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. అట్లాగే సంక్షేమ బోర్డులో చేరిన కార్మికుడిని 55 సంవత్సరాలకి అతని కార్మికుడిని బోర్డు నుంచి తప్పించే పరిస్థితి. అలా కాకుండా బోర్డులో చేరిన కార్మికుడు బతుకున్నంతకాలం సంక్షేమ బోర్డులో ఉండేటట్టుగా కొనసాగించాలి. అట్లాగే 50 సంవత్సరాలు దాటిన భవన నిర్మాణ కార్మికుడికి వృద్ధాప్య పెన్షన్ సంక్షేమ బోర్డు నుంచి ఇవ్వాలి. సంక్షేమ బోర్డుకి ₹110 చెల్లించి తర్వాత కార్మికుడి సంక్షేమ బోర్డు కార్డు ఒకటి ఇస్తుంది. ఆ కార్డు తీసుకొని ఏ ఆసుపత్రికి వెళ్ళినా సరే భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకి ఉచితంగా వైద్యం అనేది అందించాలి. అట్లాగే బీహార్ రాష్ట్రంలో ఇస్తున్నట్టుగా సంక్షేమ బోర్డు నుంచి పీజీ నుంచి కేజీ వరకు ఉచిత వైద్యం భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లో చదువుకునే పిల్లలకి ఇవ్వాలి. ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయని పక్షంలో రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్ర రూపానికి తీసుకెళ్ళి ప్రభుత్వం ఆ సంక్షేమ పథకాలు అమలు చేసేదానికోసం రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికుల ఐక్యతను మాత్రం చాటుకుంటామనే ఆలోచనతోనే భవన నిర్మాణ కార్మికుల ఐక్యతని చూపించేదానికోసం రేపు ఆగస్టు 19వ తారీఖున అలంకార్ ధర్నా చౌక్ దగ్గర ధర్నా నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ IFTU అనుబంధంతో పిలుపుయటం అనేది జరిగింది. ఆ పిలుపులో ఆంధ్రప్రదేశ్లో ఉన్న భవన నిర్మాణ కార్మికులు ఏ సంఘంలో పనిచేసినా సరే మనమంతా కూడా ఒకటని చెప్పి నిరూపించేదానికోసం రేపు ఆగస్టు 19వ తారీఖు నాడు విజయవాడలో జరుగుతున్న అలంకార్ ధర్నా చౌక్ దగ్గర జరుగుతున్న ధర్నాకి భవన నిర్మాణ కార్మికులు 36 రకాల వృత్తుల వాళ్ళు పాల్గొని ఈ ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, భవన నిర్మాణ కార్మికుల ఐక్యతని కాపాడుకునే దిశగా ఈ కార్యక్రమాలు జరగాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్గా మేము ఆల్రెడీ డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.